ఉప్పు వేసేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టి మరిగించుకోవాలండి. కొద్దిగా ఇట్లా మరుగుతున్నప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న ఈ ముక్కలు వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు. ఆల్రెడీ ముక్కలన్నీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి పులుసు మరిగితే సరిపోతుంది. ఒకసారి మూత వేసి చూసుకుందామండి. చక్కగా మరిగిపోయిందండి పులుసు అనేది. ఇందులోనికి చివరిగా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. బెల్లం ముక్క వేసుకోవటం వలన మంచి టేస్ట్ వచ్చిద్దండి. పులుసులలో మంచి టేస్ట్ అనిపించింది. చివరిగా జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి, ఒక 1/2 టేబుల్ స్పూను. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం